ఈరోజు చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇక్కడే పుట్టాడు, బుర్రెపాడులో పుట్టాడు. అమెరికాకి వెళ్ళాడు. ఎన్నేళ్లు? 30 ఏళ్లు. నేను ఎప్పుడు మాట్లాడేవాడిని, మీరంతా ఉద్యోగాలు చేయడం కాదు, ఉద్యోగాలు ఇవ్వాలని, ఐటీలో రావాలని కోరుకునేవాడిని. సరే, ఆయనకు అందుబాటులో వచ్చింది, వెళ్ళాడు, తెలివితేటలు ఉపయోగించాడు, శక్తిని ఉపయోగించాడు. అమెరికా లాంటి దేశంలో బ్రహ్మాండంగా రాణించాడంటే అది మన తెలుగు గడ్డ మీద పుట్టిన పిల్లల యొక్క సామర్థ్యత. అమెరికాలో ఈరోజు నెంబర్ 1 కమ్యూనిటీ తెలుగు జాతి. అమెరికాలోనే కాదు, నన్ను అరెస్ట్ చేసి 75 దేశాల్లో నా కోసం నిరసనలు తెలియజేశారు. నాకే అర్థం కాల ఆ దేశాలు ఎక్కడెక్కడ ఉంటాయో. అక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. మీరు ఆశ్చర్యం అనిపించదా తమ్ముళ్ళు అంటున్నా? మనం ఒక్కసారి ఒక చేయూతనిస్తే జరగాలనుకుంటే మన వాళ్ళు దూసుకుపోతారు, చాప కింద నీరు మారికి వెళ్ళిపోతా ఉంటారు. ఎక్కడైనా అమెరికాలో ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉంటారు, ఆఫ్రికాలో ఉంటారు. ఎక్కడైనా సర్వైవ్ అయ్యి బ్రహ్మాండంగా రాణిస్తున్నారంటే అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో మాత్రం సైకో దగ్గర మనం ఏమీ చేయలేక నిస్సహాయులైపోయి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా.